సంకల్పం చెప్పుకోవాలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణం నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద 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 ఆద్యశ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞగా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే
శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణం ఏవం గుణం విశేషణం విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి, మీ యొక్క పేరు స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లు మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం శ్రీవేంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అదుగో శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించారు. ఆ తదుపరి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారికి అదుగో చూడండి బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు. దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా మరొక బంగారు సింహాసనం మీద వేంచేయబడి చూడండి ఆ ఉత్సవమూర్తులకి చక్కటి పుష్పమాల అలంకరణతో నిత్య కళ్యాణోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం మృగమహావాహనం దోశ్చతుష్కం వింబేజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదిగం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థ విధే విఖనసే నమః. శృతిస్మృతినదీ పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవదస్తేజసాం భగవదః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్య
ఓం భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞగా భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాం శేషాచలక్షేత్రనివాసనః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాన స్వామినः వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోవిగహ్నన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాకం శుచిరకం శుశర్మాం ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఓం ఏతే శుతం వరుణయే సహస్రం యజ్ఞగా పాశా విదదాః పురుత్రాం तेभ्यो न इंद्रस्य विदोत विष्णुरविश्वे देवा अमुञ्चन्तु मरुतस्पस्याम् ओं वरुणमावाहयामि प्रचेदसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारागां वागमावाहयामि कूर्चे सरस्वतीमावाहयामि पुष्पे फुल्लमावाहयामि अक्षते काष्ठवमावाहयामि तण्डुले रविमावाहयामि आवाहित देवताभ्यो नमः वरुणाग्रमः पुष्पेन आसनं प्रकल्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु ओमाग्नेयोगस्मात् यजामहे त्वा विश्वे सदा त्वं महितो न शम्भो वैराजन्ते सुहतन्निधत्तां प्रेषामधीशो विवधानामनादिः यामेशस्थान् धनितान् दधातु पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपागिनमावाहयामि तत्पत्नीं सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपति जगाजगित श्री विश्वक्सेनाय नमः पुष्पेन आसनं प्रकल्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाय नमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिप्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु ईदयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु ईदयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु ईदयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि बस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यवोजाकृपाकं सुस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रविनोदात्रविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सुते त्रविनोदा वीरवतीमिषन्नो त्रविनोदा रासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्त्रीरङ्गैस्तुष्टवाकं सुस्तनोभिर्विगशेम देवहितं यदायुः श्रुतमिन्न श्रुतो अन्तिदेवागत्रानश्चक्राचरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुदा गुर्गन्तोः अदितिर्त्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्चातमदितिर्चनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुवीतोपव्युषं यदा वै सूर्य उदेतिम् अथ नक्षत्रं नगतिं यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च कन्यं पुष्केत् तावत् कुरुवीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूर्भुवस्वरं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो प्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण
పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో అబ్రవంతు కర్మణే స్వస్తిం భవంతో అబ్రవంతు కర్మణే స్వస్తిం భవంతో అబ్రవంతు కర్మణే స్వస్తిం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేగన్నోస్తు అనోరాధాన్ హవిషా వర్ధగంతః శృతంజీవేమ శృతస్స వీరాः శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో అబ్రవంతు కర్మరుచ్యతాం వృద్ధిం భవంతో అబ్రవంతు కర్మరుచ్యతాం వృద్ధిం భవంతో అబ్రవంతు కర్మరుచ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్ఠామగోభవస్థాన ఊర్జే దధాతనాం మహేరణాగచక్షుషే యోవశ్రవతమోరసస్తస్య భాజగతే హనః వసతిరివ మాతరః తస్మా అరంగమామవోగస్య క్షగా గజన్మథాం ఆపో జనగథాచనః ఓం పవమానస్సువర్చనః పవిత్రేణ విచరుషణిః యప్పోతాస పునాతుమాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధిగాం పునంతు విశ్వ ఆగవః జాతవేద పవిత్రవతే పవిత్రేణ పునాహిమాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా కృతోగం వృణోం యత్తే పవిత్రమర్చిషి అగ్నే విదతమంతరాం బ్రహ్మతేన పునీమహేం ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చాం ఇదం బ్రహ్మ పునీమహేం వైశ్వదేవీ పునదీ దేవ్యాగాత్ యస్కే వక్వీస్తనవో వీతపృష్ఠాః తగామదంతః సధమాత్యేషోం వయగ్స్యామపదగౌర ఈనాం వైశ్వానరో రశ్మిర్మాపనాతో వాతప్రారేణే శ్రోమగోభూః ద్యావా పృథివీపగసాపగోభిః ఋతావరీయజ్ఞగే మాపునీతాం బృహద్భిः సవితస్త్రిభిः వరసిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైः పునాహిమాం येन देवा अपनतां येनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहें यप्पावमानेरथ्येति ऋषभिः सम्भृतकं रसा सर्वकं सपूतमश्नाति स्वधितं मातरिष्पणां पावमानीर्यो अथ्येति ऋषभिः सम्भृतकं रसा तस्मै सरस्वती दुहें क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुदुघाहि घृतश्रुतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनदे सदा तेन सहस्रधारेणां पावमान्य पुनन्तमां प्राजापत्यं पवित्रां शुद्धोत्यामकं हिरण्मगं तेन ब्रह्मविदोभगं पूतं ब्रह्म पुनीमहें इन्द्रस्वनीति सहमापुनातो सोमस्वस्त्या वरुणः समीच्यां यमो राजा प्रमणाभिपुनातमां जातवेदामोर्चगन्त्यापुनातो तच्छयोरावृणीमहें गातुं यज्ञागां गातुं यज्ञपदगें दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातभेषजं शन्नो अस्तु त्विपदें शञ्चतुष्पदें ओम शान्तिः शान्तिः शान्तिः। मार्चगन्तां दक्षिणागां दिशमासा पितरो मार्चगन्तां प्रतीच्यां दिशगृहा पशवो मार्चगन्तामुदीच्यां दिशकाप ओषधगो वनस्पतगो मार्चगन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चगन्तामधोधराधरैर्नागेभ्यो मार्चगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽस्य जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रागिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधिगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां शिखेनो गुर्ध्रानागस्वधितिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्ने वरुणाग्निमः विश्वक्सेनाग्निमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्निमः विश्वक्सेनाग्निमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमिथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। మీ వారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఇదిగో
పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారికి ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహని చెప్పి ఆ కలశ పూజను కూడా పూజించి ఆ తదుపరి యస్య ద్విరదవక్త్రాజ్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుని వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన ఆటంకాలన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అంటే కలశ పూజను నిర్వర్తించి ఆ తదుపరి అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతుడైనటువంటి స్వామివారికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా లోకమంతా కూడా పాడి పంటలు సమృద్ధిగా పండి ఆహార సమృద్ధి కలిగి లోకంలో అందరికీ ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఈ కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతేతి శృతి. శ్రీ వైఖానస కల్పసూత్రం ఏమని చెప్పింది అనంటే, సాక్షాత్తు భగవాన్ వికనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని మనకు అనుగ్రహించారు. ప్రతిరోజు కూడా మన పూజాగదిలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ రకంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస శాస్త్రం పేర్కొంటుంది. అంటే వైఖానస భగవత్ శాస్త్ర విధిగానే స్వామివారికి కైంకర్యాల సమర్పణ కూడా నిర్వర్తిస్తుంటారు. ఎందుకంటే విధిగా కల్పసూత్రంలో చెప్పినటువంటి ప్రకారంగా స్వామివారిని ఆరాధిస్తే లోక సంక్షేమం అనేటువంటిది ఒకే ఒక్క ఉద్దేశంతో స్వామివారికి సుప్రభాతం నుంచి కూడా ఏకాంత సేవ వరకు అనేక రకాలైనటువంటి సేవలు స్వామివారికి అందిస్తూ ఉంటారు. అందులో అభిజిల్లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించినందువల్ల గృహస్థుల యొక్క కామ్యార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామికి ఈ అర్చావిధిని కైంకర్యాన్ని కూడా సమర్పించారు. అదిగో చూడండి. ఆ తదుపరి స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. అదిగో భగవంతుడికి భక్తితో ప్రీతితో సమర్పించారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవద్గీతలో పరమాత్మ పేర్కొన్నట్లుగా భక్తితో నాకు సమర్పించేది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి వక్కాణించారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమం. రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఓం శుచివో హవ్యా మృదుశుచీనాకం శుచికం హినోం యత్ఫరకం శుచిభ్యః ఋతేన సత్యమృతశాప ఆగంతుజు జన్మానః శుచిః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసో జిహత్తాం స్వయంబరక్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహయామి, సహస్రీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. శేషాయ నమః ఇదమాసనం. శేషాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓం స్వస్తి నో మమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యుతిర్నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుపప్రవామహి సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి బంధా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాక్షతా జానతా సంగమే మహీం స్వస్తి గణం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్స్వ బృహత్యశో నామ వివారుహే మాం అంహోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రయతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శోభాం. కార్యక్రమాన్ని పూజాధికాలు నిర్వర్తించే అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అదిగో స్వామివారి యొక్క దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడే మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆనాడు స్వామివారికి
ఎంత గొప్పగా కళ్యాణ విధి అనేటువంటి నిర్వర్తించారో అంతే విధిగా ఈనాడు స్వామివారికి వైఖానస భగవత్ శాస్త్ర విధిగా కూడా కార్యక్రమాన్ని కూడా జరిపిస్తూ ఉన్నారు. అంటే శాస్త్రోక్తంగా నిర్వర్తించేటటువంటి ఈ విషయంలో మేఘశ్యాముడు సుమునముకుటుధారి అయినటువంటి విశ్వక్సేనుల వారికి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సూత్రవతి జయ అనేటువంటి భార్యలున్నారట. విశ్వక్సేనుడు సమస్త దేవతాగణానికి అధిపతి అయితే శ్రీమన్నారాయణునికి సేనాపతిగా కూడా చెప్తారు. విశ్వ అంటే ఈ సకల లోకాలను, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం. ఈ సృష్టిలో ఉన్నటువంటి సకలమైనటువంటి లోకాలకు ఎవరయ్యా ఈ ఖండాలు 14 భువనఖండాలకు అధిపతి ఎవరు అంటే అదిగో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. అంటే వైఖానసం ఆగమం ప్రతి కార్యక్రమంలో కూడా విశ్వక్సేనుల వారికి అగ్రతాంబూలాన్నిచ్చి ప్రతి కార్యక్రమంలో పూజిస్తూ ఉంటుంది. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భకూర్పగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెడితే అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే అదుగో ఈ రక్షాబంధన సూత్రం. ఈ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి అన్నమాట. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో ఎవరికైతే బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అంటే స్వామివారు ఆనాడు బ్రహ్మాది దేవతలంతా కూడా కోరిక కోరారట. ఆదివరాహావతారం ఆనాడు స్వామివారు ధరిస్తే శ్రీమన్నారాయణుడే వైకుంఠంలో విహరించేటటువంటి క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని గరుత్మంతుని చేత తెప్పించాడు అని చెప్పి పురాణాల్లో మనం తెలుసుకున్నాం. ఈ భూలోకంలో నెలకొల్పితే ఆ క్రీడాద్రి ఏదో కాదు, ఇదిగో మనం నిత్యం పూజించేటటువంటి ఈ వెంకటాచలమే. బ్రహ్మాది దేవతల అభ్యర్థనతో కూడా భూవరాహమూర్తిగా పుష్కరిణీ తీరంలో స్వయంభూగా శ్రీవారు వెలిశారండి. అంతర్యామి భవన్ దేవ సర్వకర్తాత్వమేవ హి నిష్కృష్టం బ్రహ్మణో రూపం న జానాంతి సురాంతప ప్రసీద భగవన్ విష్ణో భూమిం స్థాపయ పూర్వవత్ సర్వప్రాణి నివాసార్థం అంతువన్ విబుధ ప్రజాః. అంటే ఆనాడు బ్రహ్మాది దేవతలంతా కూడా ముక్తకంఠంగా స్తుతించారట. ఓ మహావరాహావతారం ధరించినటువంటి ఓ దేవదేవా, నీవే సర్వోత్కృష్టుడవు అని చెప్పారట. హిరణ్యాక్షుని సంహరించినటువంటి ఓ పరాత్పర అని చెప్పి ఆయన్ని సంబోధించి ఈ సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా ఆయనే సృష్టించి పోషించి లయం చేస్తున్నాడు అని చెప్పి సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి అంతరంగాల్లో చైతన్యమూర్తిగా ప్రకాశించేటటువంటి సమస్త కళ్యాణ గుణనిధి అని కూడా స్వామిని ప్రార్థించి అనుగ్రహించమని చెప్పి ప్రార్థించారట. మరి వెంటనే స్వామివారి ఏమన్నారో తెలుసా? బ్రహ్మాది దేవతల యొక్క ప్రార్థనలు మన్నించాడట దేవదేవుడు. 4 భుజాలు కలిగిన వాడై ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై ఇదిగో చూడండి శ్రీదేవి భూదేవి సమేతుడై శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖారవిందంతో తామరపత్రము వంటి విశాలమైనటువంటి నేత్రములతో సుప్రసన్న తేజో విరాజితుడై అదుగో ఈ వెంకటాచలములో పుష్కరిణీ సమీపంలో దివ్య విమానము నుండి ఆవిర్భవించారండి. అదుగో దీక్షాకంకణ ధారణ పూజాదికాలు నిర్వర్తించారు. ఇప్పుడే స్వామివారి దక్షిణ హస్తానికి జగత్రాత జగద్రక్షక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఆ స్వామివారిని మనం జగత్రాత జగద్రక్షక అన్నప్పుడు త్రాత అంటే సంస్కృతంలో రక్షించేవాడు అని చెప్పి అర్థం. లోకాలన్నింటినీ రక్షించేటటువంటి దేవదేవుడెవరు అనంటే అదుగో స్వామివారే. ఆ స్వామిని పూజాధికాలు నిర్వర్తించి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించి ప్రణామాన్ని కూడా సమర్పించి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మా సౌమ్యరూపీ చతుర్భుజ శ్రీభూమి సహితస్థౌ పుండరీక నిభేక్షణ శరత్పూర్ణేందువదన సర్వాభరణభూషిత శ్రీనివాస సురాన్ సర్వాన్ సమాహూయ ఇదమబ్రవీత్. అదిగో చూడండి మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ అమ్మ లక్ష్మీరి పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని ఈనాడు మనం చూస్తున్నాం. తిరుచానూరు తిరుసుకనూరు క్షేత్రములో అతి పవిత్రంగా కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అనేటువంటి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆ పద్మావతి అమ్మవారిని ఎంత గొప్పగా ఈరోజు మనం ఆరాధిస్తున్నాం.
నేటి ఉదయం కూడా మనం చూసాం, కల్పవృక్ష వాహనంపై అమ్మవారు ఊరేగి రాత్రి కూడా సింహవాహనంపై కనుల విందు చేశారు. భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి ఆ తల్లి సమస్తమైనటువంటి లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి నిత్యానపాయిని స్వామివారిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండదు. అటువంటి స్వామివారు దూరమైతే మరి స్వామివారే కఠోరమైనటువంటి తపస్సుతో 12 సంవత్సరాలు తపస్సు చేసి అమ్మవారిని పద్మం నుండి ఆవిర్భవించినటువంటి అలర్మేలుమంగగా కూడా చెప్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. అదిగో చూడండి, అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించి ప్రణామాన్ని సమర్పించి అదిగో ఆ తదుపరి భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా భూదేవి మాతకు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించున్నారు. వామహస్తానికి భూవరాహమూర్తి చర్చాగోష్ఠిలో స్వామివారే అమ్మవారికి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించారట. ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని, ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో కూడా ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పారట. అంటే తెల్లని స్ఫటిక శైలం వంటి తేజస్సు, ఎర్ర తామర్రేకుల వంటి నేత్రాలు, స్వామి సౌమ్యమూర్తి విశేషంగా 4 భుజాలతో, హారకుండల కిరీటాది అలంకారాలతో, శ్రీవత్సవక్షంతో కూడా, శంఖచక్రాది ఆయుధధారణతో కూడా, అభయముద్ర హస్తాలతో కూడినటువంటి ఆ ఎడమ తొడపై అదిగో చూడండి సమస్తాభరణ భూషితురాలై ఆసీనుడాలై ఉంటుంది ఆ భూదేవి మాత. అదిగో దీక్షాకంకణ ధారణానంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇది ఎందుకయ్యా అంటే సమస్త దేవతాగణం కూడా అదిగో తిరుమల చేరుకోబోతూ ఉన్నది. స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించే మహద్భాగ్యం దేవతలందరినీ కూడా ఆహ్వానించబోతున్నారు. ఆకారకర్మ కరిష్యేం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తో మగి దేవాత్ర వినమాగతంతాం మయి ఆశీరస్తు మగి దేవహూతిః దైవ్యా హోతారావృషంత పూర్వేరిష్టాస్యామ తనువాసవీరాః మహ్కీయజంతవు మగాని హవ్యాకూతి సత్యా మనసో మే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे देवी ईश्वरवीर्नकृणोद विश्वे देवास इह वीरगध्वम् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तुं रेखागायत्र्या प्रोक्ष्यां जातवेदो भुवनस्य रेत इह सिञ्च तपसो यज्ञ निष्कते अग्निमश्वत्थादितिहं यवाहकं शमीगर्भार्चनगन्ध्यो मयो भूः अग्न आगाहि वितगे गुणानो हव्यरातगे होता सत्स्य परिहिषीं कर्मणेवां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वां सरस्वतेन मन्यस्वां देवसवितप्रसुवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमदस्सुरचोवेन आवहां स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतस्य यो नमसितश्च विवहां ॐ ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमोधेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरङ्कर्मण्यं दधातु साधन्यं विदुत्युगुं सभेगं पितुश्रवणय्यो ददासु तस्मै ॐ सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमयि यज्ञे यजमानं च देहि ॐ प्रोक्षां सकरास्था पात्रादाधावमाधागां वसोः सूर्यस्य रश्मिभिः दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उपाभ्यां देवसवितप्रहरेम वीतगे पूषा ते ग्रन्थिं विश्कतु आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तुनामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तूपासीं दक्षिणतो विष्णोस्तूपासीम् उत्तरतपदीच्कैर्गञ्जनमसि विष्णोस्तूपासीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तूपासीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुण्ढस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः
अनया पृथिव्यापो गृहीष्यामि प्रणिपात्रिकोः ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणगयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रैव यज्ञं यजमानं च देहि ॐ प्रणयां को वो गिनक्ति स वो गिनक्तु संविशन्तां दैवीर्विषपात्राणि देवगित्यागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनाम् ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि वसूनावाहयामि मरुत आवाहयामि रुद्रानावाहयामि अपौपस्पृश्याम् ॐ श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपासनेक्नमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापतिगे जुष्टुनिर्वपामि इन्द्रागे जुष्टुनिर्वपामि वसुभ्यो जुष्टुनिर्वपामि रुद्रेभ्यो जुष्टुनिर्वपामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे जुष्टुनिर्वपामि बृहस्पतिगे जुष्टुनिर्वपामि आदित्येभ्यो जुष्टुनिर्वपामि अश्वेभ्यां जुष्टुनिर्वपामि कक्षदेवत सोमागे जुष्टुनिर्वपामि औपासनेक्नागे जुष्टुनिर्वपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टुनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टुनिर्वपामि आज्यं द्रव्यधिष्ठयामि चरं द्रव्यधिष्ठयामि अग्नेर्ज्योतिरसीम् अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितकं रक्षोऽन्तरित आराधकः प्रत्यष्टकं रक्ष प्रत्यष्ठा आराधकः चित्पतिस्वापना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा वाक्पतिस्वापना त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा देवस्त्वा सविता पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः हुतवहाय नमः हुताशने नमः कृष्णवर्त्मने नमः देवमुखाय नमः सप्तदिक्पाय नमः वैश्वानराय नमः जातवेदसे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् अगन्तगित्मात्मा जातवेदस्तेनेत्यस्मवर्थस्पतेऽर्थवर्थगतास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येन ब्रह्मन् सोमगित्वमाधात्से आधत्स्वाम् समेधगस्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा इन्द्राग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्ग्या चरुं सावित्र्या गृहीत्वा जुह्वा व्याहृतिर्जुहोतिम् ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं सुवस्वाहा ॐ भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृता आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तनो गतो विष्णुरविचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुरविचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुरगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो व्रतानि भस्पशे इन्द्रस्य गज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वजक्षुरादजग्स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृभागं सुसमिन्धते विष्णोर्गत्परमं पदग्स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः దేవుడు దేవియునదే
చూడదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొఖాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాది నారాయణస్యాం అచింత్యా పరిమిత శక్త్యా భ్రగమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాక్కి సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాక్కి సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాక్య సుల్లోకానామధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుద్వర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనేక్షుసురా సర్పిర్దధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలిపుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే
దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిక్భాగే మేరోర్దక్షిణదిక్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేకజన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదానకల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీనందక శార్ంగాది పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్యాం పరతత్వ విభవ వ్యూహ అంతర్గామి అర్చావతార స్వరూపస్యాం శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం జగత్కారణభూతస్యాం మూల ప్రకృతి స్వకీయమానస్యాం త్రిగుణాత్మకస్యాం గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్యాం శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవస్యాం సమస్త దేవతాం నికుటమకుటమనిగణ విజృంభిత పాదార విందస్యాం అర్చావతార రూప భగవత ప్రత్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడవాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్యయౌవనాం స్వభావలావణ్యతేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర వల్గుని నక్షత్రే కన్యారాశో జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామీం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీధ్రువత్రికారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి.
కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకచికీషగాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగసుమేధసేం ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర పఠనము అనేటువంటిది శ్రావ్యంగా వినిపించారు. అంటే గోత్రములోని ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి మూల పురుషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా ఆ గోత్ర ప్రవరలో ఉన్నారు. అంటే ఈనాడు చూడండి స్వామి యొక్క ఎంత విశేషంగా ఆనాడు 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో స్వామివారికి వివాహం జరిగితే వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ విశేషాలన్నీ కూడా తలపిస్తూ ఈనాడు ఈ కళ్యాణోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అదిగో మాంగళ్యారాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతిగం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. శ్రీ వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, ఇదిగో ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారి చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయట. అంతేకాకుండా ఇందాక గోత్రప్రవర్లో కూడా స్వామివారి కళ్యాణోత్సవ ఫలాన్ని కూడా నిర్దేశించారు. అటు ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరమపదం చేరుతారు. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా ఒక్కాణించారు. ఏతేనోత్సవేన సర్వప్రజా వృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధిపీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. ఇంకా మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, స్వామివారి కళ్యాణోత్సవమే కాకుండా మిగతా సేవల్లో కూడా ఎవరైనా పాల్గొంటే వారికి శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట, అన్ని కార్యాల్లో కూడా విజయం సిద్ధిస్తుందట, అలాగే కీర్తి, కోరిన కోరికలన్నీ కూడా తీరటము, సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా మహావిష్ణువు యొక్క సాయుధ్యం పొందుతారు అని చెప్పి కూడా ఆ ఫలాన్ని కూడా నిర్దేశించారు. అంటే చూడండి ఎంత గొప్పగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కలిగిందో. ఆనాడు ఉకులామాత వరాహస్వామికి అంతా కూడా వివరాలు తెలియజేసిందట. ఆశీర్వాదాలు పొంది శేషాద్రి నుండి బయలుదేరి నారాయణపురం చేరి ఆకాశరాజు యొక్క అంతఃపురానికి ప్రవేశించిందట. ఆ ఆకాశరాజు అడిగారట, ఎవరమ్మా నువ్వు అని చెప్పి అడిగితే, యోగివెలే కనపడుతున్నావు, నువ్వు ఏ కార్యం కోసం ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడిగితే అప్పుడు ఉకులామాలిక ఒక మాట తెలియజేసిందట. రాజా, నేను ఉకులామాలిక అనేటువంటి పేరు నాది, నా కుమారుని పేరు శ్రీనివాసుడు అని చెప్పిందట. నా కుమారుడు 3 లోకాలను ఏలగలిగినటువంటి శక్తి సంపన్నుడు, కానీ ప్రస్తుతం ఆయన దగ్గర సిరి సంపదలు దూరమై ఉన్నాయి కాబట్టి నా కుమారుడు నీ పుత్రిక అయినటువంటి పద్మావతిని చూసి ప్రేమించాడు కాబట్టి వివాహం చేసుకోవాలి అని చెప్పి తలపించాడు. అతను శ్రీహరిహంసం కలవాడు, మీ పుత్రికను మా చిరంజీవికిచ్చి వివాహం గావిస్తే మీరు ధన్యజీవులవుతారు, అట్లాగే పరమపదమైనటువంటి మోక్షాన్ని కూడా చేరుకుంటారు అని చెప్పి ఆ ఉకులామాలిక తెలియజేసిందట. వెంటనే ఆకాశరాజు ఒక మాట అన్నాడట, అమ్మా నేను పెద్దలందరికీ కూడా తెలియపరిచి శీఘ్రంగా విషయాన్ని తెలియపరుస్తాను అని చెప్పి ఆ ఉకులామాలకను సాగనంపి తొండమాన్ను పిలిచాడట. గురువైనటువంటి సుఖమహర్షిని పిలుచుకురమ్మన్నాడట. ఎందుకంటే పద్మావతీదేవి యొక్క వివాహం గురించి సంప్రదించాలి అని చెప్పి అనగానే వెంటనే ఆ సుఖమహర్షి ఇచ్చేశారట. శ్రీనివాసును నా కుమార్తె పద్మావతిని పెళ్లి చేసి ఇవ్వమని చెప్పి ఉకులామాత కోరినటువంటి విధానాన్నంతా కూడా తెలియచేస్తే సుఖయోగి వారు ఏమన్నారో తెలుసా? ఓ రాజేంద్ర, నీవు పుణ్యపురుషుడవు, శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీకు అల్లుడవటము అనేటువంటిది నీ జన్మ సార్థకమైంది, కాబట్టి ఆలస్యం చేయకుండా శుభముహూర్తం నిర్వహించి వివాహం జరిపించమని చెప్పాడట. వెంటనే ఆ సుఖమహర్షి మాటలు విన్నటువంటి ఆకాశరాజు, ధరణీదేవి, పద్మావతి, తొండమానుడు, వసుదానుడు అందరూ కూడా చాలా ఆనందభరితులయ్యారట. మరి రాజదంపతులు పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆనాడు దేవగురు ఎవరు అని చెప్పి అంటే, మనం ఈనాడు ఒక కళ్యాణం జరగబోతూ ఉంటే ఒక
పండితుడి దగ్గరికి వెళ్ళి విద్వాంసుల దగ్గరికి ఒక చక్కటి ముహూర్తం నిర్ణయించమని చెప్పి మనం అడుగుతాం. మరి ఆనాడు దేవగురువు ఎవరయ్యా అని చెప్పి అంటే బృహస్పతి. మరి ఆ ఋషీశ్వరులను రప్పించారు, సంభాషణ వివరాలన్నీ చెప్పారు, లగ్న పత్రికలు వ్రాయించాలి అని చెప్పి అనుకున్నారు. ఆ బృహస్పతి కూడా సంతోషించాడు. శ్రీమన్నారాయణుని పెళ్లి పత్రిక వ్రాయటము అనేటువంటిది అది నేను ధన్యుణ్ణయ్యాను అని చెప్పి ఆకాశరాజుతో ఒక మాట అన్నాడట. ఓ మహారాజా, శ్రీహరియే నీకు అల్లుడవటము అనేటువంటిది నీ పూర్వజన్మ ఫలము. ఎందుకంటే నీ వలన సర్వమానవ కోటికి, ముక్కోటి దేవతలకు, ఋషులకు, గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య యక్షులకు, పండితగాయ కవిశేఖరులకు శ్రీమన్నారాయణ చూచేటటువంటి భాగ్యం కలుగుతుంది అని చెప్పి ఆ లగ్నపత్రిక వ్రాయడానికి ముందే పంచాంగం తీసుకున్నాడట. శ్రీనివాసుని యొక్క నామనక్షత్రాలు గణన చేశాడు. లగ్నశుద్ధి చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం సుముహూర్తము అని చెప్పి నిశ్చయించారు. మనకు తెలుసు, తిరుమలలో కూడా ఆ వైశాఖ శుద్ధ దశమి నుండి స్వామివారికి అత్యంత వైభవంగా తిరుమలలో పరిణయోత్సవాలు అని చెప్పి జరుపుతూ ఉంటారు. ఆకాశరాజునికి తెలియచేస్తే రాజు పరమానంద భరితుడయ్యాడు. మరి ఆ లగ్నపత్రికను మీరే వ్రాయాలి అని చెప్పి అంటే కూడా మరి ఆ లగ్నపత్రికను కూడా వ్రాయించారు. అంత గొప్పగా స్వామివారి యొక్క కళ్యాణం అంత విధిగా నిర్వర్తిస్తే ఇదిగో స్వామివారి మాంగళ్య ఆరాధన జరపబోతూ ఉన్నారు. మాంగళ్య ఆరాధన నిర్వర్తిస్తూ స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. మరి స్వామివారి దగ్గర ధనం లేదు కాబట్టి నారదుల వారే వచ్చి సలహా ఇచ్చారు, కుబేరుని దగ్గర అప్పుగా తీసుకోమని చెప్తే వెంటనే కుబేరుని రప్పించారు. నారదుల వారు కుబేరునితో ఏమన్నాడో తెలుసా? కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరగబోతుంది అని చెప్పి నీకు తెలుసు కాబట్టి ధన సహాయం చేయించి సార్థక చరిత్రుడు కవుము అని చెప్పి అంటే కుబేరుడు సంతోషించి 3364 కోట్ల రామనిష్కమాలిచ్చి పత్రం వ్రాయించాడట. ఆనాడు సాక్షులుగా ఎవరున్నారో తెలుసా? బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు అందరూ కూడా సంతకాలు పెట్టారట. మరి కళ్యాణానికి ధనం సమకూరితే శ్రీనివాస స్వామికి ఆనందానికి అంతులేదు. తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచి విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమని చెప్పారు. మరి వెంటనే విశ్వకర్మను రప్పించి మందిర ప్రాంగణాలన్నీ కూడా నిర్మించి మంటపాదులు, పచ్చన పందిళ్ళు, మొగల పువ్వుల తోరణాలతో కూడా శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించారండి. అంటే ఒక వివాహం జరిగితే మన ఇంట్లో ఏ రకంగా అయితే సకలములైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా గావిస్తామో అలాగే ఆనాడు స్వామివారికి అంత విధిగా ఆయన ధనరేఖ అనేటువంటిది ఆయన చేతిలో ఉంటే ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉందట గోవిందరాజస్వామికి. శ్రీనివాసు స్వామి ఉకుళామాలికను పిలిచాడు. అమ్మా, శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి అడిగాడు. అప్పుడు ఉకుళామాలిక ఏమంది తెలుసా? మన బంధువర్గం మాత్రమే మన ఇంట్లో వివాహం జరిగితే పిలుస్తాం. కానీ అక్కడ ఉకుళామాలిక చెప్పినటువంటి మాట ఏదో చూడండి. 14 లోకాలకి శుభలేఖలు అందచేయటము అనేటువంటిది ప్రస్తుతం నీ కర్తవ్యము ఉంది. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా మనవారే అని చెప్పి ఆ అమ్మవారు చెప్తే శ్రీనివాసుడు గరుత్మంతుని పిలిపించాడు. సమస్త లోకాలకు శుభలేఖలు అందజేయమని చెప్తే గరుత్మంతుడు ఎంత వేగం కలిగినటువంటి వాడంటే వాయువేగం కంటే కూడా వేగం కలిగిన వాడు. వెంటనే స్వామివారు చెప్పిందే తడువుగా ఆ శుభలేఖలన్నీ కూడా 14 లోకాలకు కూడా అందించి వచ్చాడు. ఆహ్వానాలు అందినటువంటి వారంతా కూడా అదుగో ఈ శేషాద్రికి పయనమయ్యారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రి మహాముని, భరద్వజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇట్లా సప్తర్షులేంది అందరూ కూడా ఈ స్వామివారి యొక్క వివాహాన్ని చుట్టానికి అదుగో శేషాచలం పయనమయ్యి మరి ఇంతమంది ఇక్కడికి విచ్చేస్తే వీరందరికీ అతిథులందరికీ భోజన ప్రమాణాలు ఎలా సిద్ధం చేశారు, ఎవరు సిద్ధం చేశారు అని చెప్పి అంటే ఆనాడు అగ్నిదేవుడికే ఆ కార్యక్రమాన్ని అప్పగించారు. ఆయన పంచపక్ష ప్రమాణాలన్నీ కూడా వడ్డించి కస్తూరి తాంబూల చందనాదులిచ్చి సత్కరిస్తే అతిథులందరినీ కూడా వాయుదేవుడు పరిమళ ద్రవ్యాలన్నీ కూడా వెదజల్లితే మరి సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతి వీళ్ళంతా కూడా నలుగు పెడితే అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ధారణగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా వీక్షిస్తూ ఉన్నాం. హంసవాహనారూఢైనటువంటి బ్రహ్మదేవుడు కూడా వేదాలు పఠిస్తూ ఉన్నాడట. ఋషులు ఆదిగా కలిగినటువంటి దేవతలంతా కూడా
వారి వారి వాహనాలపై ఆసీనులై వెళ్తూ ఉంటే, ఢంకాది మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే శేషాచలం వీడి నారాయణ వనానికి కూడా ప్రవేశించారట. అదిగో చూడండి, స్వామివారు మాంగళ్య ఆరాధన జరిపి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి అమ్మవారికి ధారణగా మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రగో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా, చెలువ సూర్య తేజపు పతిని మరలా, జలజాక్షంబుల సతియును జూచే. జలజాక్షంబుల సతియును జూచే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే. తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే. తోరపు మేఘపు తురుము విభునితో దేవస్థా దేవతామస్తు మాతా పౌత్రమానందమయ ప్రబుద్ధ్యతాం. మేఘ స్వాహా చిత్తంచ స్వాహా చిత్తిష్ట స్వాహా ఆకోతంచ స్వాహా ఆకోతిష్ట స్వాహా విఘ్నాదంచ స్వాహా విఘ్నానంచ స్వాహా మనశ్చ స్వాహా శక్వరీశ్చ స్వాహా దరసశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరంచ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా. అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః
देवसवितप्रासावीः श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्येम् अतिदेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् इमान् लाजानामित्यभिगार्या इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अतितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् ओम अतो देवा अवन्तु नोगतो विष्णुरविजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुरविजक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्कतगतो व्रतानि वस्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्कन्ति सूरयः दिवि वजक्षरादतग् स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृभागं स्वस्समिन्धते विष्णोर्गत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा भोगं सुवस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासावीः श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्केम् अतितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् ओम यदस्य कर्मणोत्यरीरचं यत्वान्यो न मिहाकरम् अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगेन्नपदगे स्वाहा प्रजापदगे स्वाहा इंद्राग स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समिदसि तेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रिगाणि सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीराप्रणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा
ఓం మృతధాన విద్వాననష్ట్వభృతేన పూర్ణమాహుదుంజుః విమనసా ప్రజాపతగే స్వాహా ఆత్యశేషమింద్రాగజుః స్వాహా అగ్నిస్తృప్యదో వేదిస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీస్తృప్యదో బ్రహ్మాత్యాస్తృప్యంతాం అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిదప్రాసావీః ఆవాహి దేవతాభ్యో నమః గథాసుమథాస్థానం ప్రవేశగామి పవిత్రమసి పవిత్రం మే భోగాత్ స్వాహాం సదసి సన్మే భోగాత్ స్వాహాం అక్షతమసి మామే క్షేష్ఠాః ప్రాచ్కాం దక్షిణాగాం ప్రతీచ్కాం ఉదీచ్కాం ఊర్ధ్వాగాం అధరాగాం మార్జయంతాం పశ్చిమతః పరిధిమపనగాం దక్షిణతః పరిధిమపనగాం ఉత్తరతః పరిధిమపనగాం పశ్చిమతో విష్ణోః సదనమసీం దక్షిణతో విష్ణోః సదనమసీం ఉత్తరతో విష్ణోః సదనమసీం ప్రాచ్యాం విష్ణోః సదనమసీం సర్వారణ్యాన్ పరిసమోహ్యాం కూర్చాశ్చేతి గ్రంథిం విసృజ్యాం అపౌపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జుహోతి ఆప్యాగంతామాప ఓషధయో మృతాం పృషదగస్థదివం గచ్చతతో నో వృష్టిమేరగస్వాహాం శుద్ధ్యంతాం దేవసదనగుం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతగోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రగాగుషం జమదగ్నేః కస్య వశ్యత్రగాగుషం యత్తేవానాం త్రగాగుషం తన్మే అస్తు త్రగాగుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్తసే త్రగాయుషం ఆపోహిష్టామయో భవస్తాన ఊర్తే దధాతనాం మహేరణాగచక్షుషే యో వశ్వతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభో యస్య క్షయా గజన్వథాం ఆపో జనగథాచనః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యత్తుదంతు మగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుణోపహారం నివేదయామి ఆద్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే ప్రధాన హోమగుండం దగ్గర అర్చకవరేణ్యులు లాజహోమాదుల్ని కూడా నిర్వర్తించారు.
పూర్ణాహుతిని రక్షాతిలక ధారణ కైంకర్యాలను కూడా పూర్తి చేసి అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ అదుగో కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయికీం. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం శ్రీ వైష్ణవ దివ్యదేశం చేయబడినటువంటి ఆలయాల్లో అన్నిట్లో కూడా నిత్యం పెరుమాళ్లతో సమానంగా దేవుని సరసన అర్చించబడేటటువంటి దివ్య మంగళమూర్తి ఎవరు అని చెప్పి అంటే అదుగో గోదాదేవి. కలియుగంలో స్వయంగా తన జీవితాన్నే పరమాత్మకు ఒక తోమాయిలిలాగా సమర్పించింది. మధురభావంతో శ్రీమన్నారాయణునే భర్తగా వరించి ఆరాధించి ప్రేమించి ఆయనలో సాలోక్య సామీప్య సాయుధ్య ముక్తుల్ని కూడా సిద్ధిగా పొందినటువంటి అదృష్ట దేవత ఎవరు అని చెప్పి అంటే ఆండాళ్ళు తల్లి. అంటే బృందావనంలో గోపికావాటికల్లో జన్మింపవలసినటువంటి ఆండాళ్ళు తల్లిని మనం గోదాదేవి అని చెప్పి పిలుస్తాం. మద్రాసు ప్రాంతంలో అదిగో చూడండి పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. ప్రణామాన్ని సమర్పించి ఆ తదుపరి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మద్రాసు ప్రాంతంలో శ్రీవిల్లిపుత్తూరు అని చెప్పి మన వాళ్ళు వైష్ణవ క్షేత్రం చెప్తూ ఉంటారు. ఆ గోదాదేవి కర్కాటక మాసం అంటే మనకి ఆగస్టు నెల అని చెప్తారు. పూర్వ ఫల్గుని నక్షత్రంలో విధి తిథి నాడు తులసీవనములో పాండ్యదేశంలో భక్తి పంటగా ఆశ్చర్యంగా లభించిందండి. పెరియాల్వారైనటువంటి విష్ణుచిత్తుల వారికి భూదేవి అంశతో జన్మించినటువంటి కారణ జన్మురాలుగా కూడా చెప్తూ ఉంటారు. ఆ అమ్మవారు అదిగో చూడండి పుష్పమాల పరివర్తన కైంకర్య కార్యక్రమంలో స్వామివారికి అలంకరింపబడినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఎంత గొప్పగా ఆనాడు గోదాదేవి స్వామివారిని పాసురాలతో మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని కూడా తలపింపజేస్తూ ఇప్పుడే ఆ కార్యక్రమాన్నంతా కూడా చూసాం. అదిగో ఒక వెలుగు పుణ్యం ఆనాడు స్వామివారి విగ్రహం ముందు వెలిగిందట, జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. అందరూ అనుకున్నాడట గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి అదుగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠములో వేలాడుతూ ఉన్నదట. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. కలియుగ వింతలలో వింతగా సశరీరంగా ఆండాళ్ళు తల్లి రంగనాథుని యందు లీనమై జ్యోతిగా లయించింది. అందుకే డిసెంబర్ నెలలో రేపు రాబోయేటటువంటి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. అప్పుడు స్వామివారికి పాశురాలు అనేటువంటివి కూడా నిత్యం తిరుప్పావైలో ఉన్నటువంటి పాశురాలు కూడా వినిపిస్తారు. బ్రహ్మాది దేవతలకు ఋషులకు ప్రభుడను నేనొగుట వలన నా యొక్క ఉత్పత్తిని మరియును నా మహిమ నెరుగలేరు. నన్ను గొల్చెడు వారికి నాయందు భక్తి కలిగిన వారికి నన్ను చేరడు జ్ఞానము ఎత్తును నాలోన చేర్చుకుందు. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అదిగో చూడండి ద్వాదశాదిత్యులందు విష్ణువై వర్ధిల్లుచుందు నేను జ్యోతులకు జ్యోతియగుచు వెలుగొందు సూర్య భగవాను నేను. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంట అండ్ల నడిమి పెళ్లి కూతురు. పేరంట
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే No.